హాయ్ వెల్కమ్ టు మై మామ్స్ ఛానల్. ఈరోజు మనము ఫుల్ మీల్ ఎలా చేయాలో చూద్దాము. సో యాపిటైజర్లా చికెన్ 65 చేసుకుందాము అండ్ మెయిన్ కోర్స్లా మటన్ దమ్ బిర్యానీ చేద్దాము. అండ్ డెజర్ట్కి వెరీ ఫేమస్ న్యాచురల్ సీతాఫల్ ఐస్ క్రీమ్ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మనం ఫస్ట్ ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేద్దాము. ఈరోజు మనం చేస్తుంది సీతాఫల్ ఐస్ క్రీమ్. ఇది 5 to 6 hours ఫ్రీజ్ చేయాలి కాబట్టి దీంతో స్టార్ట్ చేసుకుందాము. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కస్టర్డ్ యాపిల్ పల్ప్ కావాలి. ఇది మనకి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో దొరుకుతుంది, లేదా కస్టర్డ్ యాపిల్ దొరికితే దాని పల్ప్ తీసుకొని సెపరేట్ చేసుకోవచ్చు. అండ్ హెవీ విప్పింగ్ క్రీమ్ కావాలి. ఇది మనకి ఏ గ్రాసరీ స్టోర్లో అయినా దొరుకుతుంది. అండ్ స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కావాలి. పౌడర్డ్ షుగర్ తీసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 cups హెవీ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. మెజరింగ్ కప్స్ లేకపోతే మనం రైస్ కుక్కర్ కప్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ 1 cup యాడ్ చేసుకుందాము. సో కండెన్స్డ్ మిల్క్లోనే షుగర్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అంటే ఒక 2 spoons పౌడర్డ్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ యాపిల్ పల్ప్ ఉంటుంది కదా, అది మనము ప్యూరీ లాగా మిక్సీలో బ్లెండ్ చేసుకొని 1 cup యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిక్చర్ని బ్లెండ్ చేసుకుందాము. హ్యాండ్ విస్కర్ ఉన్న వాళ్ళు లో స్పీడ్లో కొంచెం ఈక్వల్గా ఇన్కార్పొరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ విస్కర్ లేని వాళ్ళు హ్యాండ్తో అయినా బీట్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు మనము కస్టర్డ్ యాపిల్ పల్ప్ ప్యూరీ చేయకుండా ఇంకో కప్ యాడ్ చేసుకోవాలి. సో 2 cups హెవీ క్రీమ్ ఈక్వల్ టు 2 cups ఆఫ్ కస్టర్డ్ యాపిల్ పల్ప్ అనమాట. అది కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని 5 to 6 hours ఆర్ ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో క్రీమీ అండ్ డెలీషియస్ ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ టు సర్వ్. ఈ మెజర్మెంట్స్ మీరు యాక్యురేట్గా ఫాలో అవుతే యాజ్ ఇట్ ఈజ్ న్యాచురల్ సీతాఫల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. సో డెజర్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము యాపిటైజర్లా చికెన్ 65 చేసుకుందాము. సో చికెన్ 65 ఈరోజు నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. మ్యారినేషన్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపించలేదు. మా ఛానల్లో ఇంకో వీడియోలో క్లియర్గా మ్యారినేషన్ ప్రాసెస్ ఉంది చికెన్ 65కి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఓవర్ నైట్ ఆర్ 3 to 6 hours మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను బటర్ స్ప్రే యూస్ చేస్తున్నాను, లేదా మనము బటర్ ఆర్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసుకుందాము. సో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ 65 చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టే వస్తుంది. సో దీనికి టెంపరేచర్ 400 degrees పెట్టి 20 minutes పెట్టుకుంటే సరిపోతుంది. degreesలోనే లాస్ట్ 2 minutes ఉన్నప్పుడు చిల్లీ స్లైసెస్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. సో చికెన్ 65 రెడీ అయిపోయింది. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా, అసలు ఆయిలే యూస్ చేయకుండా
ఎంత బాగా కుక్ అయిందో చూసారా. చాలా చాలా టేస్టీగా వచ్చింది. వి రియలీ లవ్డ్ ఇట్. అండ్ పీస్ కూడా చూసారా, మెత్తగా జ్యూసీగా బాగా కుక్ అయింది. చాలా క్విక్గా ఆయిల్ లేకుండా ట్రై చేసే రెసిపీ అండి ఇది. పక్క ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ అ కమెంట్. ఇప్పుడు మనము మెయిన్ కోర్స్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. సో నేను ఇక్కడ 1.5 LB మటన్ తీసుకుంటున్నాను, అంటే 1/2 kg మటన్. సో ఇప్పుడు ఫస్ట్ మటన్ని బాగా క్లీన్ చేసుకుందాము. మీరు యూజువల్గా మటన్ ఎలా క్లీన్ చేస్తారో అలా చేసుకోండి. నేను సాల్ట్ అండ్ పసుపు యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను. సో మటన్ క్లీన్ అయ్యాక వాటర్ స్టెయిన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు 1/2 kg మటన్కి నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 స్పూన్ హల్దీ, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. అండ్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 2.5 స్పూన్స్ యాడ్ చేసుకుందాము, లేదా గ్రాసరీ స్టోర్ది అయితే 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఈ సైజ్ లెమన్ అయితే 1.5 లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మటన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము. నేను బాద్షా మటన్ బిర్యానీ మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మనము హోమ్ మేడ్ బిర్యానీ మసాలా చేసుకుందాము. ఈ మసాలా యూస్ చేస్తే సేమ్ బావర్చీ ఫ్లేవర్ వస్తుంది. పక్కా ట్రై చేయండి. సో 1 కప్ సినమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్కకి 1/2 కప్ ఇలాచీ తీసుకోవాలి. సో ఫైన్గా ఇలా బ్లెండ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు 1/2 కప్ ఇలాచీ యాడ్ చేద్దాము. సో ఈ రెండు బ్లెండ్ అయిన తర్వాత ఈ టెక్స్చర్ వస్తుంది. సో 1 స్పూన్ హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 4 స్పూన్స్ క్యాష్యూస్ అండ్ 2 స్పూన్స్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకుందాము. సో ఈ మిక్చర్ని కూడా యాడ్ చేసుకుందాము. పంకిన్ సీడ్స్ లేకపోతే కంప్లీట్లీ స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు 1 కప్ పెరుగు యాడ్ చేసుకుందాము. అండ్ 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేద్దాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 5 to 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ గ్యాప్లో మాకు ఐస్ క్యూబ్స్తో వడగళ్ళ వాన పడింది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు బిర్యానీ. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో మ్యారినేట్ అయ్యాక ఒకవేళ ఈ కన్సిస్టెన్సీ వస్తే 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదా మాడిపోతుంది. యూజువల్గా మటన్ బాగా కుక్ అవ్వడానికి పపాయ యూస్ చేస్తారు. సో నా దగ్గర పపాయ లేదు. ఒకవేళ పపాయ ఉంటే 1/2 కప్ పపాయ మ్యారినేషన్ ప్రాసెస్లోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పపాయ లేనప్పుడు ఇలా కోకోనట్ షెల్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేయొచ్చు. కోకోనట్ షెల్ వేయడం వల్ల మటన్ స్పంజ్ లాగా మెత్తగా బాగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందాము. సో మీన్ టైం ఇంకో స్టవ్ మీద ఒక వెజిల్లో వాటర్ తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాము.
ఇది రైస్ ప్రిపరేషన్ కోసము. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. అండ్ ఆల్సో వాటర్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ నట్మగ్ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఒకవేళ ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు నేను 5 చిల్లీ స్లైసెస్ అండ్ పుదీనా యాడ్ చేశాను. సో ఇప్పుడు 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను నేను. యూజువల్గా 1/2 kg మటన్కి 2 కప్స్ రైస్ సరిపోతుంది. కాకపోతే మాకు రైస్ ఇష్టం అనమాట. సో నేను 3 కప్స్ యాడ్ చేస్తున్నాను. సో రైస్ 70% కుక్ అయ్యాక కోల్డ్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. సో ఆ వేడికి ఇంకొంచెం కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఒక మెతుకు తీసుకుంటే ఇలా హాఫ్ బ్రేక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనము మటన్ దమ్కి ప్రిపేర్ చేసుకుందాము. సో మనం తీసుకున్న ప్యాన్ కొంచెం మందంగా ఉండేలా చూడండి. అండ్ కింద దోశ ప్యాన్ యాడ్ చేసుకుందాము. సో మాడకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని గీని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా చూడండి. సో రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము మటన్ పీసెస్ని స్ప్రెడ్ చేసుకుందాము. అండ్ మనము కుక్ చేసి స్టెయిన్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని నెక్స్ట్ లేయర్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాము నెక్స్ట్ లేయర్లో. సో మటన్ బిర్యానీకి గీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 4 స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. అండ్ ఇందాక మ్యారినేషన్ ప్రాసెస్లో మనం హోమ్ మేడ్ బిర్యానీ మసాలా చేసుకున్నాము కదా, అది 2 స్పూన్స్ పైన స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము సిల్వర్ ఫాయిల్ పెట్టుకుందాము పైన. ఒకవేళ సిల్వర్ ఫాయిల్ లేకపోతే చపాతీ పిండిని కూడా మనము ప్యాన్కి చుట్టూరా పెట్టుకోవచ్చు. అండ్ సిల్వర్ ఫాయిల్ పైన నేను ఒక లిడ్ పెట్టేసి దాని మీద హెవీ వెయిట్ ఏదైనా ఉంటే అది పెట్టుకోవచ్చు. సో 20 minutes దమ్ పెడితే సరిపోతుందండి. 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేశాక ఒక 5 minutes అలా వదిలేస్తే సరిపోతుంది. అండ్ రైస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో. అండ్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అయ్యాయి. కొంచెం కూడా అడుగంటకుండా మాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మటన్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్. మేము చాలా ఎంజాయ్ చేసాము. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. మీరు ఎంజాయ్ చేస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ ఫుల్ మీల్ మీరు తప్పకుండా లంచ్ ఆర్ డిన్నర్కి ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ దిస్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్.